హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే కర్ణాటక బ్యాంక్ నుంచి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ కి సంబంధించిన జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి ఎవరు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇప్పటికీ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన ఛానల్లో వీడియోస్ కూడా చూసి అవి నచ్చితేనే మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది కర్ణాటక బ్యాంక్ నుంచి మనకు విడుదలైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇది వేకెన్సీ పొజిషన్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ కి సంబంధించిన జాబ్స్ అన్నమాట. అక్రాస్ ఇండియా అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరెవరు అప్లై చేయవచ్చు అనేది ఎప్పుడైతే చెప్తాను. దీనికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఏ క్యాండిడేట్ అయినా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలన్నమాట. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా నుంచి అయితే అలాగే వాళ్ళు 1/11/2024 లోపల ఆ సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలన్నమాట. ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉంటారో లేకుంటే ఇంకా కంప్లీట్ కాని వాళ్ళు అయితే దీనికి నాట్ ఎలిజిబుల్. ఎవరైతే 1/11/2024 లోపల డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఏజ్ క్రైటీరియా వచ్చి మీకు 26 సంవత్సరాల మ్యాక్సిమం ఏజ్ అయితే పెట్టడం జరిగింది. అంటే 1998 పైన పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం 31 సంవత్సరం వరకు అయితే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చి 26 సంవత్సరాలు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. అలాగే నేషనాలిటీ వచ్చి ఇండియన్ అయి ఉండాలి. అలాగే దీనికి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉందన్నమాట. అదేంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపాయలు మరియు జనరల్ అన్రిజర్వ్డ్ ఓబీసీ అదర్ క్యాండిడేట్స్ కి అయితే 700 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. మీకు ఇందులో శాలరీ ఎంత ఉంటుందంటే మీకు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కి 24,050 రూపాయలుగా బేసిక్ పే అనేది పెట్టడం జరిగింది. అంటే మీకు టీఏ డిఏ హెచ్ఆర్ఏ లాంటివి అయితే మీకు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. అవి మొత్తం మీకు యావరేజ్ గా 59,000 శాలరీ అయితే మెట్రో సిటీస్ లో అయితే వస్తుంది. రిమైనింగ్ ఇక్కడ వేరే చోట్ల అయితే దాదాపు 40,000 రూపాయల శాలరీ అయితే ఒక నెలకైతే రావడం జరుగుతుంది. అలాగే ఇవి ఆల్మోస్ట్ 1,00,000 రూపాయల వరకు అయితే మీకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి చాలా మంచి జాబ్, అలాగే మంచి శాలరీతో కూడిన జాబ్ అన్నమాట ఇది. ఇందులో మీకు సెలక్షన్ ఎలా చేస్తారనేది ఇప్పుడైతే చెప్తాను. దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చి మీకు రేపు నెల 15వ తేదీ అంటే డిసెంబర్ 15వ తేదీ మీకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అది ఓన్లీ కొన్ని సిటీస్ లో మాత్రమే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ని మనకు పెట్టడం జరిగింది అనమాట. బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, పూణే, మంగళూరు, అలాగే ధార్వాడ్, హుబ్బలి, మైసూర్, శివమొగ్గ, కల్బుర్గి వంటి ప్లేసెస్ లో మాత్రమే ఇది మనకు ఈ ఎగ్జామినేషన్ కి సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. దీనికి వాటిని చేంజ్ చేసేదానికి కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే అపాయింట్మెంట్ అండ్ జాబ్ లొకేషన్ ఎలా ఉంటుందంటే మీకు ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో ఈ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకొని సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళైతే ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మంగళూరుకి అయితే వెళ్తారనమాట. ఇది స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ మంగళూరులో ఉంటుంది. ఆ మంగళూరులో మీకైతే ఈ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి మొత్తం డబ్బులు మీరే పే చేసుకొని అక్కడైతే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని అక్రాస్ ఇండియాలో ఏ బ్రాంచ్ లో అయినా మీకు జాబ్ లో అయితే మీకు అలాట్ చేస్తారనమాట. అలాగే ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది, 6 months ఉంటుంది. ఆ 6 months తర్వాత మీరు బ్యాంక్ లో పర్మనెంట్ ఎంప్లాయ్ అవుతారు. 6 months ప్రొబేషన్
పీరియడ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్వీస్ బాండ్ అనేది మనకు పెట్టడం జరిగిందనమాట. అంటే ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయ్యి మధ్యలో చాలి చేయకుండా మధ్యలో వెళ్ళిపోకుండా ఉండడానికి 3 ఇయర్స్ అయితే సర్వీస్ బాండ్ అని అయితే పెట్టడం జరిగింది. మీరు వాటిని అగైన్స్ట్ గా ఏదైనా చేస్తే మీరు దానికి సంబంధించి మీ శాలరీ పే చేయడము లేకుంటే ఇతర కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట. సర్వీస్ బాండ్ లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చి ఈ నెల 20వ తేదీ నుంచి రేపు నెల ఈ నెల 30వ తేదీ వరకు, అంటే 10 రోజులు టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట దీనికి అప్లై చేసుకోవడానికి. అలాగే ఈ 10 రోజుల్లోనే మీరు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది మరియు ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను మీకు. అవేంటంటే మీకు నోటిఫికేషన్ వచ్చి ఈ నెల 20వ తేదీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 30వ తేదీ అనమాట. అలాగే మీకు రేపు నెల 15వ తేదీ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని సిలబస్ అయితే చెప్తాను నేను. ఇక్కడ రీజనింగ్ కి సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు, 30 నిమిషాల టైం లిమిట్ అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి 40 క్వశ్చన్లు 40 మార్కులు, 30 నిమిషాల టైం లిమిట్. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు, అలాగే 20 నిమిషాల టైం లిమిట్ అయితే ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ కు సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు, 25 నిమిషాల టైం లిమిట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు, 30 నిమిషాల టైం లిమిట్ అయితే ఉంటుంది. మీకు టోటల్ గా 200 క్వశ్చన్లకి 200 మార్కులు అయితే ఉంటాయి. అలాగే 135 నిమిషాల టైం లిమిట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించి ఇక్కడ చెప్పిన డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించి ఈ డిఫరెంట్ టైం లిమిట్ అనేది మనకు ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు క్వశ్చన్స్ వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటాయి. అలాగే ఒక్కొక్క క్వశ్చన్ కి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ముందైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మనకు 4 ఆప్షన్స్ అయితే ఉండేటివి కదా, ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టడం జరిగింది. 1/4 అనమాట. మీకు 4 క్వశ్చన్లు తప్పు అయితే ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ దాన్ని బట్టి మీరైతే ఈ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేస్తే మంచి మార్కులు అయితే సాధించవచ్చు. అలాగే కింద కొన్ని ఇది ప్రొసీజర్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ కి మీకు 30వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ ఏ సైజులో ఉండాలి, అలాగే సిగ్నేచర్ మరియు ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ అయితే మీరు కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు అన్ని కమ్యూనికేషన్ వచ్చి ఆ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ద్వారానే అయితే అందించబడతాయి. మీకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కి మీకు డిస్క్రిప్షన్ లో అయితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేశారంటే మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో సబ్మిట్ చేయవచ్చు. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేశారంటే మీకు మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ నంబర్ తో మీరు లాగిన్ అయ్యి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత మీ అలాగే మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి వాటికి వచ్చే ఓటీపీని అయితే ఎంటర్ చేశారంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి డీటెయిల్స్ అయితే మీరు ప్రివ్యూ చేసుకొని తర్వాత పేమెంట్ చేశారంటే మీకు ఫైనల్ సబ్మిషన్ అయితే అప్లికేషన్ అయితే ఫైనల్ సబ్మిషన్ అవుతుంది అనమాట. అలాగే మీరు పేమెంట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చి మీరు ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా పే చేయవచ్చు. అలాగే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆ ప్రింట్అవుట్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే లేదంటే డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ అయితే తీసుకోండి. అలాగే ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ లో సబ్మిట్ చేయవచ్చు అనమాట. ఇక్కడ మీకు గైడ్ లైన్స్ వచ్చి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అలాగే మీకు ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదంటే పాస్పోర్ట్ లాంటి ఏదైనా ఐడెంటిటీ కార్డ్ అయితే ఒకటి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీకు ఈ సెంటర్స్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పైన నేను ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట.
కాబట్టి ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ఎగ్జామ్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ స్క్రైబ్ కి సంబంధించి ఎవరైనా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి సంబంధించి స్క్రైబ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట అవి. ఇక్కడ ఎవరైనా మాల్ ప్రాక్టీస్ లాంటివి పాల్పడితే ఈ విధంగా వాళ్ళని డీబార్ చేస్తారనమాట. కాబట్టి మీరు ఈ మాల్ ప్రాక్టీస్ లాంటివి అయితే చేయకూడదు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నమాట. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకుని జాబ్ అయితే పొందాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా పంచుకోండి. ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి బ్యాంక్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది మంచి ఆపర్చునిటీ, మంచి శాలరీ ఉందన్నమాట ఇందులో. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని జాబ్ పొందాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.